ఒకసారి కేఏ పాల్ గారు బయట వచ్చింది, ఒకసారి ప్లే చేయండి. ముద్రగడ్డ గారి మీద కేఏ పాల్ గారు ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్లు. చీట్, దరిద్రం. ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, మీరు ఏ పార్టీ తరపునైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయండి, ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు. కాపులు బీసీలు ఇంత బానిసలైపోతే ఈ రెండు కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది? 77 సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా? ఛీ, ప్రజలారా మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి? ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాంటి వారు, గద్దరన్న లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ జాయిన్ అయిపోతుంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దాం అన్నవారు 7569441275 కి ఈరోజే కాల్ చేసి మా ప్రధాన కార్యదర్శితో మాట్లాడండి, కోర్ కమిటీని కలవండి, నన్ను కలవండి, ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని రక్షించండి. కేఏ పాల్ గారు అది కూడా చెప్తే పోయేది అంటే కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తులకి ఎంత ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, వాళ్ళు ఎంత డబ్బులు పెట్టుకోవాలి, లేదు వాళ్ళ క్వాలిటీస్ ఉంటే కేఏ పాల్ గారు ఎంత డబ్బులు ఇస్తారు అనేటువంటిది. ముద్రగడ పద్మనాభం గారు కనుక ప్రజాశాంతి పార్టీలో చేరితే ముఖ్యమంత్రిగా వారిని కూర్చోబెడతాము అని కేఏ పాల్ గారు చెప్పలేదు. చెప్పున్నట్లయితే దాని గురించి ఏమైనా ఆలోచించేవాళ్ళేమో, మరి ఎందుకు చెప్పలేదు? మరి అలాంటి ఆఫర్ ఇవ్వచ్చు కదా. కేఏ పాల్ గారు సీఎంగా ఆయన కొంత ఒక 2 సంవత్సరాలు ముద్రగడ గారికి ఇచ్చి తర్వాత 3 సంవత్సరాలు కేఏ పాల్ గారు నేను తీసుకుంటానని చెప్పి అనౌన్స్ చేస్తే ఆయన వచ్చేవాడేమో. మరి ఆలోచించుంటే బాగుండేది. మరి రైట్, ఏమంటావు మురళి? అట్లా బాగానే ఉందా డీలు? కేఏ పాల్ గారు డీల్ బాగానే ఉంది సార్. అయితే ముద్రగడ పద్మనాభం గారు దాన్ని స్వాగతిస్తారు వ్యతిరేకిస్తారో చెప్పలేం కదా సార్. కానీ ఇదే మాటలు ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కానీ కేఏ పాల్ గారు మాట్లాడుంటే ఆయనకి ఎక్కడికక్కడ ముద్రగడ అనుచరులతో ప్రతిఘటనలు ఎదురయ్యేదండి. కానీ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి గురించి అంత మాట్లాడినా కూడా ఖండించేవాళ్ళు కానీ లేకపోతే కేఏ పాల్ మీద మండిపడేవాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరని. అంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి ఎలా దూరం అయిపోయారనేది ఈ ఒక అంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. అంటే రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా అభివృద్ధి చెందాలి, రాజకీయంగా పదవులు అనుభవించాలి, తప్పులేదు కానండి. ఒక సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొచ్చి రిజర్వేషన్ సాధిస్తానని సాధించలేకపోగా ఏదో ఆ సామాజిక వర్గం తన ఉంటుందని భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆఖరి కేఏ పాల్ అన్న మాట అది చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నిజంగా అదే మామూలు రోజు ఇదివరకు రోజులైతే ఈ పాటికి ఎక్కడికక్కడ కేఏ పాల్ గారికి ప్రతిఘటనలు ఎదురయ్యామండి. కానీ ఈ రోజు ఎవరో ఖండించలేని పరిస్థితి సార్. ముద్రగడ పద్మనాభం గారు ఆలోచించుకోవాల్సిన అంశం సార్. రైట్ మురళి, థ్యాంక్ యూ.